నువ్వు ఇచ్చిన ఈ సమయానికి నీకు వందనాలయ్యా. ఈ సమయం లేక ఎంతోమంది తండ్రి కాలగర్భంలో కలిసిపోయిన వారు ఉన్నారు తండ్రి. అలాంటి పరిస్థితుల్లో లేకుండా మమ్మల్ని క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చి తండ్రి నీ మాటలు వినగలిగే ధన్యతను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి నాయన నాకు వాక్యం చెప్పగలిగే ధన్యతను ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. చెప్తుండగా తండ్రి నీ కృపను నాకు తోడించి నడిపించు. తర్వాత చెప్పబోయే పాస్టర్ గారికి కూడా నీ కృపను తోడించి నడిపించు. ఈ కుటుంబం ఈ కృతజ్ఞత కూడికి పెట్టుకున్న ఈ కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడు తండ్రి. అలాగే తండ్రి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటి నీ కృప దేవా నేను మధ్యమే జరిగించమని యేసు పరిశుద్ధనామములో ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నామయ్యా. ఆమేన్. నాకు ఈ సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనం ప్రతిరోజు చాలా మాట్లాడుకుంటాం కదండి. అంటే ఎదుటివాళ్ళతో ఫోన్లో కానీ లేదా ఎదుటివారితో కానీ చాలా రకంగా మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకునేటప్పుడు కొన్ని మాటలు వాడిక భాషగా మాట్లాడుకుంటామండి. కొన్ని మాటలు మనకి వాడిక భాష అంటే అలవాటుగా కొన్ని మాటలు మనం యూజ్ చేస్తాం. అలాంటి మాటల్లో ఎక్కువగా మాట్లాడే మాట ఏంటంటే థ్యాంక్స్ అనే మాట ఎక్కువగా మాట్లాడతాం. అది థ్యాంక్స్ అనే మాట చదువుకున్న వాళ్ళు వాడతారు, చదువుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఈ మాట యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ మాట పలుకుతూ ఉంటారు. ఈ మాట ఎక్కువగా ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో మనం మాట్లాడుతామంటే ఎక్కువగా ఎవరైనా మనకి ఎలాంటి సహాయం చేసినా వాళ్ళ అలాంటి చోట్ల మనం ఎక్కువగా థ్యాంక్స్ అనే పదాన్ని మనం వాడతామండి. అసలు థ్యాంక్స్ అనే పదానికి తెలుగులో ఏంటంటే కృతజ్ఞత అంటామండి. ఇంగ్లీష్లో అయితే థ్యాంక్స్ అంటామండి. అయితే ఈ కృతజ్ఞత అనే పదాన్ని మనం ఎక్కువగా ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం అలాంటి విషయాల్లో ఆడతామండి. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే చిన్న విషయాల్లో మనకి ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళామనుకోండి, ఏదైనా పెన్ను ఒకవేళ సమయానికి మన దగ్గర లేదనుకోండి, ఎవరైనా మనకి ఆ పెన్ను మనకు సహాయంగా ఇచ్చారనుకోండి, అలాంటి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తాం. లేకపోతే మనం పోగొట్టుకున్నది ఏమైనా ఉందనుకోండి, వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఇలా మనం ఏది కోల్పోయినా ఏది మిస్ అయినా మనకి వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్స్ అనే పదాన్ని చెప్తామండి. అయితే ఈ థ్యాంక్స్ అనే పదాన్ని మనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి చెప్తామండి. ఈ థ్యాంక్స్ అనే పదం చెప్పడం వల్ల వాళ్ళు చేసిన మేలుని మనకు గుర్తించి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తాం. అలా చెప్పినప్పుడే వాళ్ళు చేసిన హెల్ప్కి ఒక విలువ, ఒక అర్హత ఉంటుందండి. అయితే దేవుడు కూడా మనకి ఎన్నో విషయాల్లో ఉపకారాలు చేశాడండి. ఎన్నో మేళ్ళు చేశాడు కదండి. ఆ ఉపకారాలు చేశాడో లేదో ఒకసారి మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందామండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమో ఆయనకి చెల్లించెదను. దేవుడు మనకి చాలా ఉపకారాలు చేశాడండి. చేయలేదండి, చాలా ఉపకారాలు అంటే చాలే చేశాడు. అయితే దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలని బైబిల్లో ఉందండి. అసలు థ్యాంక్స్ చెప్పాలనే విషయం మనందరికీ తెలుసండి. ఒకసారి అది కూడా మనం చూద్దామండి. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. చాలండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే దీనికి అర్థం ఏంటంటే దేవుడు మనకి చాలా విషయాల్లో ఉపకారాలు చేశాడండి. ఆ ఉపకారాలకి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన చేసిన ఉపకారాలకి. అయితే ఉపకారాలు మనం కృతజ్ఞతాస్తుతులు ఏ విధంగా చెల్లించాలో కూడా ఒకసారి బైబిల్లో చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుడు మనకు చేసిన మేళ్ళకి, దేవుడు మనకు చేసిన ఉపకారాలకి మనం దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలంటే పూర్ణ హృదయంతో చెల్లించాలి. మీరు అనుకోవచ్చు, అయితే దేవుడు మాకేం ఉపకారాలు చేశారంటే చాలా చేశాడండి. మనం లెక్కించలేము, కానీ అవి చాలా ఉంటాయి. అవి ఏంటనేది ఈ రాత్రి మనం నేర్చుకుందామండి. మనం ప్రతి విషయంలో కూడా ఉపకారాలు చెల్లించాలని కూడా ఉంటుందండి. ఆ మాట కూడా చదువుకుందాము. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలండి. దేవునికి ప్రతి విషయంలో
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలంటే పూర్ణ హృదయంతో చెల్లించాలి. ఎందుకు చెల్లించాలంటే ఆయన చేసిన మేళ్ళకు, ఆయన చేసిన ఉపకారాలకి. అయితే మీరు అనుకోవచ్చు ఆయన ఏ ఉపకారాలు చేశారంటే ఈరోజు ఈ రాత్రి మనం దాన్ని ధ్యానించుకుందామండి. మనకు దేవుడు చేసిన ఉపకారాలు ఈరోజు నైట్ అంతా చెప్పుకున్నా సరిపోవు, కానీ మచ్చుకు రెండు విషయాలు నేర్చుకుందాం. అసలు ఈ విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామా లేదా, థ్యాంక్స్ చెప్తున్నామా లేదా అనేది ఈరోజు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా ఒక యథార్థ సంఘటన జరిగింది నేర్చుకుందామండి. మొన్న పాస్ట్గా చెప్పారు కదండి, మేము ఒక ఆశ్రమానికి వెళ్ళాము, అక్కడ వికలాంగులు ఉన్నారని చెప్పారు కదండి. అయితే ఈరోజు రెండు విషయాల్ని మనం ధ్యానిద్దామండి. ఆ రెండు విషయాల్లో దేవునికి కృతజ్ఞత చెప్తున్నామా లేదా అనేది మనం తెలుసుకుందాం. ఆ రెండు విషయాల్లో చెప్పే ముందు, వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక విషయం నేర్చుకుందామండి. మొన్న పాస్టర్ గారు చెప్పారు కదండి, ఒక ఆశ్రమానికి వెళ్ళాం, వికలాంగులు ఉన్నారు అని చెప్పారు కదండి. ఆ రోజు సువార్తకు మేము కూడా వెళ్ళామండి. అయితే అక్కడికి సువార్త అనగానే తెలిసింది ఏంటంటే వాక్యం చెప్పడం, పాటలు పాడడం, పాంప్లెంట్స్ పంచిపెట్టడం, ప్రతి నెల జరిగేది ఇదండి. అయితే ఆ నెల కూడా అదే జరిగింది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న మనుషులను చూసి ప్రతి ఒక్కరూ కూడా మనసు దీనమైపోయిందండి. ఎందుకు దీనమైందంటే అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడున్న మనుషులను బట్టి చూసిన తర్వాత చాలా దీనమైందండి. ఎందుకంటే వాళ్ళకి సరైన మధ్యస్థిమితం లేదండి, వాళ్ళకి సరైన అవయవాలు ఎదగలేదండి, లేకపోతే వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కనీసం వాళ్ళకి బట్టలు వేసుకోవాలి, నేను పురుషుణ్ణి లేదా నేను స్త్రీని, నా మానాన్ని నేను కప్పుకోవాలనే విషయాన్ని కూడా అక్కడున్న వాళ్ళకి తెలియదు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలైనా లేదా పురుషులైనా కూడా వాళ్ళని చూసిన తర్వాత చాలా అంటే చాలా దీన మనసు కలిగి చాలామంది కన్నీళ్ళు కార్చారండి. నేను ఆ రోజు ప్రత్యేకంగా గమనించింది అదండి. అయితే వాళ్ళని చూసి ఏం నేర్చుకోమంటున్నారంటే, అయితే మనకి దేవుడు మన శరీరంలో కూడా అవయవాలు ఇచ్చాడు కదండి. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు. మరి దేవుడు మనకు అవయవాలు ఇచ్చాడు కదండి. అయితే మన దేవుడికి మన అవయవాల్లో మనకి ఇచ్చిన అవయవాలను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో లేదో ఈరోజు ఈ నైటు నేర్చుకుందామండి. అయితే కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం ఒకసారి చదువుకుందాము. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అయితే దేవుడు మనల్ని మన తల్లి గర్భంలో నిర్మించాడు కదండి. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, మన అవయవాలను మనం పరిశీలన చేసుకుంటే, మనకు దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు కదండి. దానికి తగినట్టుగా 10 వేళ్ళు ఇచ్చాడు, దానికి తగినట్టుగా గోళ్ళు ఇచ్చాడు. ఒకవేళ అదే పరిస్థితిలో మనల్ని నిర్మించినప్పుడు ఒక కాళ్ళు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటండి? ఏమైనా పని చేసుకోగలమా, లేదంటే ఎక్కడికన్నా వెళ్ళగలమా, 10 మందిలో మనం తిరగలమండి. కానీ దేవుడు మనకి వాళ్ళకి ఇచ్చిన అంగవైకల్యాన్ని మనకి దేవుడు ఇవ్వలేదండి. మనకి 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు. ఇంకా చేతుల విషయానికి వచ్చి ఆలోచిస్తే దేవుడు 2 చేతులు ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, పని చేసుకోవడానికి ఇచ్చాడండి. ఇక కళ్ళ విషయానికి వచ్చి ఆలోచిస్తే 10 నిమిషాలు, ఒక 10 సెకండ్స్ లేదా మనం కళ్ళు అలా మూసుకొని ఆలోచిస్తే మనకి చుట్టూ చీకటిగా కనిపిస్తుందండి. ఒకవేళ ఇంట్లో ఒక్కొక్కసారి కరెంటు కూడా పోతూ ఉంటుందండి. ఆ కొవ్వొత్తి వెలిగించుకోవడానికే మనం చాలా తిప్పలు పడతామండి, ఆ చీకట్లో ఎదుర్కోవడానికి. అయితే ఈ లోకంలో గుడ్డి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారో ఒకసారి ఆలోచిద్దామండి. వాళ్ళకి కనీసం ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు, కనీసం వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలీదు, వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియదండి. కానీ వాళ్ళ బ్రతుకు దినములన్నీ కూడా గుడ్డితనంతోనే బ్రతకాలండి. దేవుడు మనకి శరీరంలో ప్రతీది కూడా ఎక్కడ ఏది ఉంచాలో ఆయనకి తెలిసింది. ఆయన చిత్త ప్రకారంగానే మన శరీరంలో ఉంచారండి. ఒకవేళ అది కూడా చూసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనమండి. అయితే దేవుడు అవయవంలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అయితే దేవుడు మనకి ప్రతిదీ కూడా శరీరంలో ఉంచాడండి. మానవుడు అనే ప్రతివాడు కూడా ఒకవేళ ఇలా ఆలోచించగలిగితే
ఒకవేళ మనల్ని దేవుడు తల్లి గర్భంలో నిర్మించాడు అని చెప్పారు కదండి. అలా తల్లి గర్భంలో నిర్మించినప్పుడు ఒకవేళ మనకి ఒకే కాలు ఇచ్చుంటే, ఒకే చెయ్యి ఇచ్చుంటే, ఒకే కన్ను ఇచ్చుంటే ఈ ప్రపంచంలో మనం ఏ పని చేయలేం, ఎక్కడికి వెళ్ళలేం, ఎక్కడ తిరగలేమండి. ఒకవేళ మనకివ్వాల్సిన అంగవైకల్యాన్ని వాళ్ళకి ఇచ్చాడేమో అండి. అలా కూడా మనం ఆలోచించాలండి. కానీ ఎవరు ఈ రాత్రిపూట మనం ఆలోచించాల్సింది అదండి. అయితే ఎవరు కూడా అలా ఆలోచించకుండా మనకు నచ్చినట్టుగా బ్రతుకుతాం. మనకు నచ్చినట్టుగా ఉంటాయండి. ఎవరి అందం వాళ్ళకు ఉంటుందండి. అయితే మనం దేవుణ్ణి మన అవయవాలతో పూజించట్లేదండి. మన అవయవాలను చూసి, మన అందాన్ని చూసి మనకు మనమే అతిశయపడుతున్నామండి. అయితే అవయవాల విషయంలో దేవుణ్ణి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో లేదో కూడా ఒకసారి కీర్తనల గ్రంథంలో చూద్దామండి. ఇందాక చదివాం కదండి, కీర్తన గ్రంథము 139 అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చదువుకుందామండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనం చాలండి. మన ఈ విషయంలో అంటే మనకిచ్చిన ఈ శరీర విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ వాక్యంలో ఉందండి. అవునా కాదండి? మరి దేవునికి మీరు ఆలోచించండి ఒకసారి. నిజంగా మనసు పెట్టి ఆలోచించగలిగితే మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మనకి ఇచ్చిన ఈ శరీరంలో ప్రతి అవయవాన్ని బట్టి మనం దేవుని స్తుతించగలుగుతున్నామండి. ఎవరన్నానే నిజంగా చెప్పాలంటే ఆ రోజు మేము చూసినప్పుడైతే ఎవరికి కూడా కన్నీళ్ళు ఆగవండి. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు అలా ఉన్నాయండి. వాళ్ళకి నిజంగా అవయవాలు ఎదగలేదండి. కనీసం వాళ్ళు ఎవరో వాళ్ళకి పూర్తిగా తెలియదండి. అక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు చూసుకున్న వాళ్ళే వాళ్ళ అమ్మ నాన్నండి. కానీ మనకి అమ్మ నాన్న ఉన్నారు, ఇక్కడ మనకి సరైన అవయవాలు ఉన్నాయి, సరైన స్థితి ఉన్నది, సరైన అందం ప్రతీది ఇచ్చాడండి. కానీ దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మన అవయవాలతో స్తుతించట్లేదండి. ఆయన చిత్త ప్రకారం మన శరీరంలో ప్రతి అవయవాన్ని కలుగు చేశాడండి దేవుడు. కానీ ఆయన చిత్తం మర్చిపోయి, ఆయన పని మర్చిపోయి మనం ఇష్టాసారంగా బ్రతుకుతున్నామండి. మన ఈ విషయంలో ఒకవేళ ఇప్పటివరకు దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే, థ్యాంక్స్ చెప్పకపోతే ఇప్పుడైనా కూడా ఈ క్షణంలో మనం చెప్దామండి. ఇంకా రెండో విషయానికి వచ్చి ఆలోచించగలిగితే, ఈ మొదటి విషయంలో మన శరీరం మనకి ఇచ్చిన అవయవాల్లో మనం దేవునికి చెల్లించకపోతే ఇప్పుడైనా చెల్లిందామండి. ఇంకా రెండో విషయాన్ని నేర్చుకుందామండి. అందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదండి. ఇక్కడ కూర్చున్న అందరికీ తల్లిదండ్రులు లేకుండా ఈ భూమిలో మనం ఎవరు పుట్టలేదండి. వాళ్ళు లేకుండా మనం పుట్టలేదు. అయితే మనం తల్లిదండ్రులని ప్రేమించగలుగుతున్నామండి ఈరోజు. ఒకసారి ఆ వాక్యాన్ని కూడా చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదామండి. నీకు మేలు కలిగినట్లు చాలండి నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ప్రేమించడం అంటే ఏం కాదు, సన్మానించడం అంటే ఏది కాదండి, తల్లిదండ్రులను ప్రేమించాలండి. ఈరోజు ఎంతమంది మనం తల్లిదండ్రులను ప్రేమించున్నామండి? తల్లిదండ్రుల కోసం మాట్లాడుకునే ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానండి. ఆ ఎగ్జాంపుల్ విన్న తర్వాత తల్లిదండ్రులు మన పైన ఎంత ప్రేమ చూపిస్తున్నారో మనకు తెలుస్తుందండి. ఇప్పటి కాలాన్ని బట్టి చాలామందికి ఆపరేషన్స్ పడుతున్నాయి కదండి. అంటే సిజరింగ్ జరుగుతాయి కదా, 24 hours పెయిన్ అంటారు కదండి. అయితే చాలామందికి 24 hours పెయిన్ అనేది చాలామందికి వస్తుంది. అయితే ఇలా వచ్చినప్పుడు డాక్టర్ని సందర్శించడానికి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ చూస్తాడండి. రిపోర్ట్స్ చూసి పేషెంట్ చూసిన తర్వాత ఒక మాట చెప్తాడండి, బాబు నీకు ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది, నువ్వు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలంటే వెంటనే ఆపరేషన్ అనగానే ఒప్పేసుకుంటారండి. ఎవరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే ఆ మాట వినగానే ప్రతి ఒక్కరికి కూడా భయం కలుగుతుందండి. బాబోయ్ ఆపరేషన్ అంటున్నారు, ఎలా ఉంటుందో ఏమవుతుందో, నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇన్ని రోజులు ఇలా ఉండాలి. ముందుగానే డాక్టర్ చెప్తారండి, మీరు ఇన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఈ ఫుడ్డే తినాలి, ఇలాగే ఉండాలి, ఏ పని చేయకూడదని మనకు ముందుగానే చెప్తారండి. అయితే పేషెంట్ ఏం చెప్తాడంటే ఇంట్లో పర్మిషన్ తీసుకొని ఇంట్లో ఈ మాట చెప్పి అప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోతారండి. అయితే ఈ విషయాన్ని నేను ఈరోజు ఇక్కడ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనల్ని తల్లి 9 నెలల గర్భంలో మనల్ని మోస్తుంది కదండి. మోసిన తర్వాత ఇప్పటి కాలంలో చాలామందికి డెలివరీలు అంటే సిజరింగే పడుతున్నాయండి. అంటే ఏ డెలివరీ అయినా కూడా కష్టమండి. నార్మల్ డెలివరీ అయినా సిజరింగ్ అయినా ఏదైనా కష్టమే. అయితే ఒకవేళ డాక్టరు ఖచ్చితంగా ఏమంటాడంటే ఇప్పటిని బట్టి ఈ కాలం బట్టి సిజరింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి డెలివరీ టైంలో ఖచ్చితంగా డాక్టర్ ఏమంటాడంటే
అమ్మ బేబీ బయటికి రావాలంటే ఖచ్చితంగా నీకు ఆపరేషన్ జరగాలి అని చెప్తాడు. లేదా బిడ్డ అడ్డంగా ఉందమ్మా, ఖచ్చితంగా నీకు ఆపరేషన్ జరిగితేనే బిడ్డ బయటకు వస్తాడు, లేదా బేబీ బయటకు వస్తుంది అని చెప్తారండి. చెప్పినప్పుడు నేను మా వారి పర్మిషన్ తీసుకుంటానండి, మా అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుంటాను, మా అత్త మామల పర్మిషన్ తీసుకుంటానని ఈ తల్లి చెప్పదండి. ఎందుకు చెప్పదంటే తను ఏమైపోయినా పర్వాలేదు, నా బిడ్డ క్షేమంగా రావాలి అని కోరుకుంటుందండి. ఖచ్చితంగా డాక్టర్తో ఏం చెప్తుందంటే నేను ఏమైపోయినా పర్లేదండి, నా బిడ్డ క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటుందండి. మరి మనం ఆలోచనతో మన తల్లి నిజంగా చావు అంచుల వరకు వెళ్ళి మనకు జన్మనిస్తుంది కదండి. మరి అలాంటి తల్లిదండ్రులని ఈరోజు మనం ప్రేమించగలుగుతున్నామండి? నాకు తెలిసి వాళ్ళకి విధేయులుగా బతకట్లేదండి, అవిధేయులుగా బ్రతుకుతున్నాం. వాళ్ళకి కృతజ్ఞత చూపించట్లేదండి. కృతజ్ఞత చూపించకుండా మనకు నచ్చినట్టుగా బ్రతుకుతాం. వాళ్ళ వృద్ధాప్యంలో వదిలేస్తున్నామండి. వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి అని ఉందో లేదో ఒకసారి కూడా మనం చూద్దామండి. బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, చాలండి, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. మనం తల్లిదండ్రులకి కృతజ్ఞత చూపించకపోతే, మనం తల్లిదండ్రులకే థ్యాంక్స్ చెప్పకపోతే, తల్లిదండ్రులనే ప్రేమించకపోతే ఇంకా దేవునికి కృతజ్ఞత ఎక్కడ చెప్తామండి? ఈరోజు నిజంగా చెప్తున్నానండి, తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా కూడా మనల్ని పెంచడానికైనా, పోషించడానికైనా, మనల్ని కనడానికైనా ఎంతో శ్రమ పడతారండి. కానీ ఈ దినాల్లో, ఇప్పుడు కాలంలో నిజంగా చూస్తేనండి, వాళ్ళ వృద్ధాప్యంలో చాలామంది తల్లిదండ్రులని వదిలేస్తున్నారండి. నిజంగా తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు తెలియదండి, వాళ్ళని కోల్పోయినప్పుడే తెలుస్తుంది. చాలామంది రోడ్ల మీద అనాథలు ఉంటారండి, లేదా అనాథాశ్రమంలో చాలామంది ఉంటారు. మీరు అలాంటి వాళ్ళని వెళ్ళి ఒక్కసారి చూడండి, నిజంగా తల్లి ప్రేమ ఎలా ఉంటుందో వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. కానీ మనల్ని అమ్మ చిన్నప్పటి నుంచే పెంచుతుంది, 2 జట్లు వేస్తుంది, చక్కగా మనల్ని స్కూల్కి పంపిస్తుందండి, ముద్దు పెట్టి స్కూల్కి పంపిస్తుంది. అలాంటి ఈ అమ్మ నాన్నలు లేని వాళ్ళు చూస్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారండి. మరి మనకి దేవుడు అమ్మ నాన్నని ఇచ్చాడు కదండి. మరి మనం అమ్మ నాన్నని ప్రేమించగలుగుతున్నామా? తల్లిదండ్రులు ప్రేమించగలుగుతున్నామా? ఒకసారి వాక్యం చూద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదామండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు మన తల్లిదండ్రులని వృద్ధాప్యంలో వాళ్ళ దగ్గరుండి చూడమని చెప్తున్నాడండి. అయితే దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉన్న సమాజంలో చాలామంది తల్లిదండ్రులని ఒక వయసు వచ్చిన తర్వాత, లేదా ఒక సందర్భం వచ్చిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత, లేదా పిల్లలు పుట్టిన తర్వాత చాలా సందర్భాల్లో ఓల్డేజ్ రూమ్లో చేర్పించడం కానీ, బయటకు గెంటేయడం కానీ, వాళ్ళకి అన్నం పెట్టకపోవడం కానీ, వాళ్ళని చూసుకోకపోవడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటారండి. కానీ తల్లిదండ్రులు నిజంగా అలాంటి సమయంలో చాలా బాధపడతారండి. వాళ్ళకి తల్లిదండ్రులకి అలాంటి సమయంలో కావాల్సింది ధైర్యం. కానీ ఆ ధైర్యాన్ని ఇప్పుడున్న పిల్లలు ఎవ్వరు ఇవ్వట్లేదండి. దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలండి ఇలాంటి విషయాలు. ఎందుకంటే చావు అంచుల వరకు వెళ్ళొస్తుందండి అమ్మ. తను ఏమైపోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి అని అనుకుంటుందండి. కానీ మన తల్లిదండ్రుల్ని వాళ్ళ ముదిమియందు నిర్లక్ష్యం చేయకము అంటే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నామండి. వాళ్ళకి కనీసం కొంచెం అన్నం పెట్టడం కూడా ఆలోచిస్తామండి. అలాంటి ప్రేమ అనాథలుగా ఉన్న వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళకి తెలుస్తుందండి. అమ్మా నాన్న లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే అమ్మా నాన్న ప్రేమ మిస్ అయిన వాళ్ళకి ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుందండి. అలాంటి విషయంలో మనకి అమ్మా నాన్నని ఇచ్చిన మంచి దేవునికి అలాంటి విషయంలో మనం కృతజ్ఞత చెప్పాలండి. ఒకసారి యేసుక్రీస్తుని కూడా ఆలోచించినట్లయితే, ఆయన శిలువ మరణం పొందడానికి వెళ్ళినప్పుడు ఆయన అప్పటికే కొట్టి, ఆయన అప్పటికే శిలువ మోయించి, పిడిగుద్దులు గుద్ది, అప్పటికే ఉమ్మ వేయించి
ఆలోచించి ఇన్ని చేసినా కూడా అప్పటికే ఆయన ఇంకా మరణ స్థితికి వెళ్ళినా కూడా అప్పటికి కూడా తల్లి బాధ్యత తీసుకుంటారండి. ఎవరు? యేసుక్రీస్తు వారు. అప్పటికి యోహాను గారికి అప్పచెప్తారు. ఏమని? వాళ్ళ మరియమ్మ గారిని, వాళ్ళ అమ్మగారిని యోహాను గారికి అప్పచెప్తారండి. ఆయన కొన్ని క్షణాల్లో చనిపోతారని ఆయనకి తెలుసు. తెలిసినా కూడా కొడుకు బాధ్యత తీసుకుంటారండి. ఆయనే కదండి నిజమైన కొడుకు. నిజంగా ఆ క్షణంలో నిజంగా ఏం ఆలోచిస్తామండి? మనకి ఎవ్వరు గుర్తుకు రారు. కానీ ఆ క్షణంలో నిజంగా ఆయన అలా ఆలోచించారంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఎవరు ఆలోచించగలుగుతున్నారండి? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వృద్ధాప్యం వస్తే నిజంగా ఒక దశ వచ్చిన తర్వాత వాళ్ళని బయటకు గెంటేయడానికి ఆలోచిస్తారు. వాళ్ళకి కనీసం అన్నం పెట్టడం కూడా ఆలోచించరు. వాళ్ళు ఇసుక్కుంటున్నారో లేదా సణుక్కుంటున్నారో వాళ్ళు చాదస్తం చూపిస్తున్నారు అంటారు కానండి, వాళ్ళు చూపించే చాదస్తమే అవ్వచ్చు, నేను లేదన్న కానీ వాళ్ళకి వచ్చే ఆ వయసుని బట్టి వాళ్ళు చాదస్తం చూపిస్తారే కానీ కావాలని అయితే కాదండి. కానీ ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్ని చాలా నిర్లక్ష్య పెడతారండి. వృద్ధాప్యం వస్తే బయట వదిలేస్తారు. దయచేసి ఒకటే చెప్తున్నాను, ఎవ్వరూ కూడా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్య పెట్టొద్దండి. ఎందుకంటే అది అమ్మ నాన్న లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఆ ప్రేమ మిస్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రేమ ఎలా ఉంటుంది అనేది. యేసుక్రీస్తు వారు నిజంగా మరణపు ఛాయలో ఉండి కూడా వాళ్ళ తల్లి యొక్క బాధ్యతను తీసుకుంటారండి. ఇంకొకరికి అప్పచెప్తారండి. ఎందుకంటే ఆవిడ కనిందన్న ఒకే ఒక ఆలోచనతో ఆయన ఆమె యందు ప్రేమ చూపించి యోహాను గారికి కొడుకు బాధ్యత అప్పచెప్తారండి. అప్పటికి కూడా ఆయన కొడుకు బాధ్యత తీసుకున్నారంటే తల్లి పట్ల నిజంగా ఆయన పోలి ఇప్పుడు ఈ సమాజంలో ఎంతమంది బ్రతుకుతున్నారండి? ఎవ్వరు బతుకుతులేదని నాకు తెలిసి నిజంగా చెప్తున్నానండి. తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఆ ప్రేమ లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ప్రేమించండి. యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకోండి. యేసుక్రీస్తు వారి పట్ల యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని ఆయన ఎలా అయితే బాధ్యత తీసుకొని మరణపు ఛాయల్లో కూడా ఆమెని ఎలా చూసుకున్నాడో అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల విషయంలో విధేయత చూపిస్తూ కృతజ్ఞత చూపిస్తూ దేవునికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలండి. మనకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. మన అనాథలుగా లేమండి. అనాథలుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది రోడ్డు మీద ఉన్నారండి. ఒక్కసారి మనం వెళ్ళి చూస్తే నిజంగా చెప్తున్నానండి, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి కనీసం తినిపించడానికి ఎవరుండరు, చూసుకోవడానికి ఎవరుండరు, చదివించడానికి ఎవరుండరండి. కానీ మనల్ని పెంచడానికైనా మనల్ని పోషించడానికైనా తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడితేనే మనమే ఈరోజు ఈ స్థితిలో ఉన్నామండి. అలాంటి వారికి కృతజ్ఞత కలిగి ఉండాలండి. క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలండి. ఆయన లాస్ట్ దశలో కూడా తల్లి బాధ్యత తీసుకున్నారండి. కొడుకుగా ఆయన గెలిచారండి. అలాగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాదిరిగా తీసుకొని బ్రతకాలండి. ఇలాంటి విషయంలో మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. అలా ప్రతి ఒక్కరు ఉండాలండి. మన శరీరాన్ని మనకిచ్చిన ఈ శరీరాన్ని ఆయన పని కొరకే వాడాలండి. ఈ అవయవాలను ఆయన పని కొరకే వాడాలి. ఆయన పని నిమిత్తమే వాడాలి. ఈ అవయవాల్లో నిజంగా చెప్తున్నానండి, చెయ్యి లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, కన్ను లేకపోయినా, చెవి లేకపోయినా, ఏది లేకపోయినా కూడా ఈ లోకంలో మనం ఏ పని చేయలేము, ఎదుటోళ్ళ దగ్గర తిరగలేమండి. కానీ దేవుడు మనకి శరీర విషయంలోని మనకి గొప్పగా ఇచ్చాడండి. ప్రతిదీ దాని చిత్త ప్రకారం మన శరీరంలో అవయవాలను ఇచ్చాడండి. అలాగే తల్లిదండ్రులు కూడా మనకి ఇచ్చాడండి. నిజంగా మనల్ని ఒక అనాథలుగా వదలకుండా మనల్ని దేవుడు మనకి మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. అలాగే మంచి శరీరాన్ని ఇచ్చాడు. వాళ్ళ ద్వారా దేవునికి ఇలాంటి విషయాల్లో మనం కృతజ్ఞత చెప్పాలండి. అలాగే యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కొడుకు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి.